పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత అథ సప్తదశోధ్యాయ శ్రద్ధాత్రయ విభాగ యోగ. 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం. అర్జునవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణః సత్వమాహో రజస్తమః. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణః సత్వమాహో రజస్తమః. కిందటి అధ్యాయం యొక్క చివరిలో భగవానుడు శాస్త్రాదేశాలకు, శాస్త్రం విధి ప్రకారంగా అన్నటువంటి విషయాలకి భిన్నముగా ప్రవర్తింపరాకూడదని, శాస్త్ర విధిని ఎవరైతే అతిక్రమించారో అలాగ స్వేచ్ఛగా ప్రవర్తిస్తే వారికి మోక్షం అన్నటువంటిది లభించదనియు అని కిందసారి మనం చెప్పారు. లాస్ట్లో అంత్యంలో ఈ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. ఎవడే శాస్త్ర విధిని వదిలి తన ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నాడో వాడు సిద్ధిని పొందడు, సుఖమును పొందడు. ఉత్తమ గతి వాడికి సున్నా అని చెప్పాడు. కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడైతే అర్జునుడికి మనస్సులో సంశయం వచ్చింది, ఏమిటయా ఆ సంశయం అంటే, మరి ఎవరైనా అజ్ఞానం వలన కానీ లేక కారణం వలన కానీ మరి ఒక కారణం వల్ల కానీ శాస్త్ర విధిని వదిలివేసి శ్రద్ధతో కూడుకున్న వారై ఏమంటారు పూజ యజ్ఞాదులు చేస్తుంటే అట్టివారి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా కాకుండా శ్రద్ధతో వాళ్ళకి ఆస్తికి బుద్ధితో పూజ యజ్ఞాలు చేస్తే ఇప్పుడు శాస్త్ర విధితో చేయడం ఒక పద్ధతి, ఇది లేకుండా పూజ మనకి భక్తి అనమాట, శ్రద్ధ విశ్వాసం. ఇప్పుడు అక్కడ పెట్టాం శాస్త్ర విధి ఏంటి, ఓం ప్రాణాయస్వ ఓం అపానాయస్వ ఓం వ్యానాయస్వ ఓం ఉదాహరణ 5 సార్లు చెప్తే నైవేద్యం. అర్థమైందా? నైవేద్యం పెట్టాం, దేవుడు అని ఒక నమస్కారం పెట్టేశాం. అర్థమైందా? ధూపం పెట్టాం, ఓం దానికి దీపం పెట్టాం, దీపం కాంచన పాత్రస్థం నాకు గోకులు సాధితం అప్యాయ మహాధ్వాంత గజ పంచాసన్నిభం అని మన దీపాన్ని అంటాం. లేదా ఓం భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థిత తస్వాం స్థాపయామిత్యమద జ్ఞానం అప్పాకుని దాని ప్రకారంగా అది మంత్రం చదివి ఆ దీపం గారి పుష్పాలు పెట్టి ఆ దీపం ఇంకా బొట్టు పెట్టి ఇది ఒకటి పద్ధతి. ఇక ఏమీ లేదు, వాడు దీపం పెట్టలేడు, ధూపం పెట్టలేడు, ఏవో పత్రం పుష్పం ఫలం పెట్టాడు, నమస్కారం చేసేసాడు, దేవుడు 4 పుష్పాలు వేసేసుకున్నాడు. అర్థమైందా? లేదు దీపం పెట్టాడు, మంత్రం ఏమీ లేదు, అంతా నీవే దేవుడా అని ఒక నమస్కారం పెట్టేసినాడు. ఈ ప్రకారంగా అజ్ఞానం వల్ల కానీ లేక ఇంకొక కారణం వల్ల కానీ శాస్త్ర విధిని వదిలివేసి శ్రద్ధతో కూడుకొని ఈ యొక్క పూజ యజ్ఞాలు చేస్తూ ఉంటాడు కదా, అట్టివారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరి వారి యొక్క ప్రవర్తన సత్వగుణ సంబంధమైనదా? ఆ విధంగా చేస్తే అది రజోగుణ సంబంధమైనదా లేక తమోగుణ సంబంధం అయినదా? ఆ విధంగా శాస్త్ర విధిని వదిలి భక్తి విశ్వాసంతో చేసుకుంటే అది ఏ గుణానికి సంబంధించినది అని ఇట్టి సంశయము కలుగగానే ఆయన మనస్సులోని ఈ భావం ఉత్పత్తి అవుతుంటే అర్జునుడు వెంటనే దాని గురించి భగవాన్ని ప్రశ్న వేశాడు. ఈ మనసులో ఆయనకి ఈ భావము ఉత్పత్తి అవుతుంటే వెంటనే అర్జునుడు భగవానుడు కోరి ప్రశ్న చేస్తున్నాడు. అర్జున వాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమహో రజస్తమః. ఎవడైతే శాస్త్ర విధిని వదిలి శ్రద్ధతో కూడుకున్నవాడి ఈ చేస్తాడు పూజ యజ్ఞాదులు, అతను చేసినటువంటి సత్వగుణమా రజోగుణమా తమో గుణమా అని అడిగాడు. అర్థమైందా?
ఈ విధంగా కొంతమంది ఏమిటి వదిలిపెట్టడానికి స్వేచ్ఛాచారులే, తన ఇష్ట ప్రకారంగా వర్తించిన వారిలే. ప్రవర్తించే వారికి మోక్షసిద్ధి కలగదని చెప్పినావు కదా. అయితే కొందరు శాస్త్ర నిర్దిష్టం లేని విధి నిషేధం శ్రమని తలంచి, కొంతమంది ఏంటంటే ఆ శాస్త్రం చెప్పింది అవన్నీ చేయాలంటే అది ఒక శ్రమ. అన్ని తెచ్చుకోవాలి, అన్ని పెట్టుకోవాలి, రకరకాల శ్రమ. లేక ఉదాసీన్యం వహించి, వారిని గురించి తెలుసుకున్నట్టుగా ఎత్తినింపక, అదేమిటి, అది చేస్తే ఏమొస్తుంది, దానివల్ల లాభం ఏమిటి, వీటి ప్రయత్నాలు ఏమి తెలుసుకోనక, కానీ శ్రద్ధతో కూడుకుని ఆస్తిక్య బుద్ధి కలిగి, నమ్మకం విశ్వాసం అది కలిగి మరి దేవతాదులను అర్చించుతుందరు కదా. అట్టి వారి యొక్క ప్రవృత్తి ఏమిటి, రజోగుణమా తమోగుణమా సత్వగుణమా అని అడిగాడు. అర్జున ఈ ప్రశ్నకు భగవానుడు సమాధానం చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధాం దేహినాం సా స్వభావజాం సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. త్రివిధా భవతి శ్రద్ధాం దేహినాం సా స్వభావజా. దేహినాం స్వభావజ, ప్రాణుల యొక్క పూర్వజన్మ సంస్కారముల యొక్క స్వభావము చేత, జీవుల యొక్క ఆ శ్రద్ధ సాత్వికి సత్వగుణ సంబంధమైన శ్రద్ధ ఉంది, రజోగుణ సంబంధమైన శ్రద్ధ ఉంది, తమోగుణ సంబంధమైన శ్రద్ధ కూడా అవుతున్నది. దానిని నీకు వివరిస్తానో విను అంటున్నాడు. ఎవరైతే ప్రాణుల యొక్క స్వభావం చే ఆ పూర్వజన్మం యొక్క సంస్కారం చే కలిగిన శ్రద్ధ, అది సాత్వికము కావచ్చు, రాజసికం కావచ్చు, తమోగుణం కావచ్చు. దానికోసం చెప్తాను విను అంటున్నాడు. సా స్వభావజని చెప్పుట వలన, పూర్వజన్మ సంస్కారం వలన, లేకపోతే జన్మాంతర వాసన ప్రాబల్యం వలన అట్టి శ్రద్ధ వారి యందు స్వభావంగానే జనించడం. సత్వానురూపా సర్వస్యాం శ్రద్ధా భవతి భారతాం శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ సయేవ సహాం. సత్వానురూపా సర్వస్యా, ఆ శ్రద్ధ ఏదుందో అదే మనుషుని యొక్క స్వరూపమని చెప్పబోతున్నాడు. ఆ శ్రద్ధే మనుషుని యొక్క స్వరూపమని. సత్వానురూప సర్వస్య, సమస్త జీవులకు కూడా ఆ సత్వానురూప వారి వారి పూర్వజన్మ సంస్కారములతో కూడిన అంతఃకరణం అనుసరించినటువంటి శ్రద్ధ కలుగుతున్నది. ప్రతి వారికి వారి వారి పూర్వజన్మలు చేసుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో కార్యాలు క్రియలు అన్నీ కూడా వాటిని అనుసరించుకొని వారికి దాని మీద విశ్వాస ఈ జన్మలో కలుగుతూ ఉన్నది. అది చెప్తున్నారు. సమస్త జీవులకి కూడా వారి వారి పూర్వజన్మ సంస్కారంతో కూడినటువంటి, అంటే అంతఃకరణాన్ని ఆశ్రయించుకున్నటువంటి ఈ శ్రద్ధ అయితే, అంటే ఏ గుణము లేకపోతే ఏ సంస్కారం అయితే ఉన్నదో, అయం పురుష అయం పురుష అయం పురుష అంటే ఈ పురుషుడు, ఈ జీవుడు శ్రద్ధామయ, శ్రద్ధయే స్వరూపముగా కలవాడు. శ్రద్ధయే స్వరూపం కలవాడు, స్వరూపమే అది. ఆ విశ్వాసము, ఆ గురువు చెప్పిన మాట ఏందు, శాస్త్రం ముందు చెప్పిన మాట ఏందు, విశ్వాసం ఉండాలి. శ్రద్ధ అంటే ఏమిటి మరి? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. సా శ్రద్ధ కథితా సద్భిః యయా వస్తూప లభ్యతే. శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు ముమ్మాటికి నిజం. అదొడవ ముమ్మాటికి నిజం, పరిపూర్ణ విశ్వాసం అంతే. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, కృష్ణుడిద్దరు ఒక రోజు అడవికి వెళ్ళారు. అట్లా అంతా ఆకాశం వైపు చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడికి చూడలే. అర్జున ఆ ఆకాశంలో చక్కగా ఆ యొక్క హంసలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక పంక్తి వరుసగా వెళ్తున్నాయా అన్నాడు. ఎవరు? సరేలే బాగుంది అన్నాడు. ఎవరు? అర్జునుడు. మళ్ళా ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత
అవి హంసలు కావయ్యా, కొంగలయ్యా అన్నాడు. ఆ కొంగల పంక్తి బాగుందన్నాడు. కొంగల సరేలే బాగుందన్నాడు. ఏంటి ఇది బాగుంది అది బాగుంది అంటున్నావు? అవి హంసలన్నా బాగున్నాయి, కొంగలన్నా బాగున్నాయి. అవి హంసలే కానీ కొంగలే కానీ నాకే సంబంధం లేదు. నీ మాట ఏంది విశ్వాసం ఉంచడమే నా పని అన్నాడు. అర్థమైందా? అందుకే ముందు ఏముండాలి? ఒక విశ్వాసం ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏ మందు ఇచ్చినా మనకు సంబంధం లే. విశ్వాసం ఉందా? ఆ మందు వేసుకున్నా కడుపు నొప్పి పోద్ది. ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళాం, ఈరోజు ఎప్పుడండి ఏకాదశి అన్నా, అంతే మధ్యాహ్నం 4 గంటలకు వస్తుంది అన్నాడు. ఇంక సందేహం ఎందుకు? అంతే విశ్వాసం 4 గంటలకి అది వచ్చినట్టే లెక్క. ఆ విధంగా ప్రతిదీ ఏముండాలి? విశ్వాసం ఉండాలి ముందు. అదనమాట. నువ్వు అక్కడే ఇంక సందేహం అయితే ఇంకేం కావాలి? నీకు అక్కడే సందేహం. సందేహాత్మ వినశ్యతి. సంశయాలు ఉంటే లాభం లేదు, తీర్చుకోవాలి. తీర్చుకోవడం నిశ్చయానికి రావాలి. సందేహం అంటే అది. సందేహం ఉండకూడదు. ఇప్పటికే మనకి ఎన్ని దేహాలు? 3 దేహాలు. సందేహం ఉంటే 4వ దేహం వచ్చింది. ఏమంటారు? మళ్ళీ 4వ దేహం. ఈ 3 దేహాలు ఏగలేసి వస్తూ ఉన్నాం. ఈ 4వ దేహం తగిలించుకుంటే ఇంకెక్కడ పోతాం? అందుకని చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారంగా శ్రద్ధ, అందుకని శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ ఎలాంటిదంటే మన పాపాలన్నీ పోగొడతాయి. ఎవరికైతే విశ్వాసం ఉందో వాడి పాపాలన్నీ పోతాయి అన్నమాట. ఎవడి విశ్వాసహీనుడో వాడి పాపాలు పెరిగిపోతాయి. ఎవడి విశ్వాసవంతుడో ఆయన పాపాలు తగ్గుతూ ఉంటాయి. అందుకని శ్రద్ధ అన్నటువంటిది చాలా గొప్పదైన విషయం. శ్రద్ధామయోయం పురుష, శ్రద్ధామయోయం పురుష అన్నారు. కాబట్టి పురుష అంటే జీవుడు, శ్రద్ధామయ, శ్రద్ధయే స్వరూపముగా కలవాడు. యహ ఎవడు యశ్రద్ధ, ఎట్టి శబ్దం కలిగినవాడు, ఎట్టి శ్రద్ధ కలవాడు. యహ శ్రద్ధ అంటే ఏ విధమైనటువంటి శ్రద్ధ గలవాడో అతడు సైవా, అట్టి శ్రద్ధయే. ఏమంటే ఆ శ్రద్ధ ఏం చేస్తుంది? తద్రూపత్వాన్ని పొందింపచేస్తుంది అన్నమాట. సమస్త జీవులకు కూడా వారి వారి ఆ పూర్వజన్మ సంస్కారంతో కూడిన అంతఃకరణ అనుసరించుకునే మనకి ఏది శ్రద్ధ అన్నమాట. ఇప్పుడు ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఒకరికి కృష్ణుడు అంటే ఇష్టం, ఒకరికి ఆంజనేయుడు అంటే ఇష్టం, ఒకరి బాబా అంటే ఇష్టం, ఒకరి బ్రహ్మదేవుడు అంటే ఇష్టం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తన పూర్వజన్మంలో ఉన్నటువంటి సంస్కారం ఏదేని ఎందు ఎవరికి ఉందో భక్తి, అది ఈ జన్మకు మనకు వస్తుంది అనమాట. వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మొదలెట్టి దాని మీద విశ్వాసంగా పోతుంది. అది అనమాట. పూర్వజన్మలో లేదా ఈ జన్మలో సంస్కారం పడుతుంది అనమాట. పూర్వజన్మలో ఉంటే అది ఆటోమేటిక్ వస్తుంది. పూర్వజన్మలో లేదు. ఇప్పుడు మనం ఇవన్నీ సంపాదించుకోవాలి అంటే రోజు కొంత వేదాంతాన్ని వినడము చేస్తూ ఉంటుంటే ఆ శ్రద్ధ అనేది ఎట్లా ఉండాలనేది తెలిసిపోద్ది అనమాట. శ్రద్ధ అంటే ఏం తెలుసుకోవాలి, శ్రద్ధలో వచ్చే లాభ నష్టాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆచరణ చేసామనుకోండి గొడవలేదు. తెలుసుకోకుండా చేసామనుకోండి అయ్యో నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదా, అనవసరంగా వ్యాపారం ప్రారంభించి మొత్తం నష్టం వచ్చింది అంటాడు. అర్థమైందా? అందుచేత ఈ విధంగా చెబుతున్నాడు. శ్రద్ధామయోయం పురుష యో అశ్రద్ధ సైవ సహ, యో యతు శ్రద్ధ సైవ సహ, యతు అట్టి విద్యయే భవతి అవుతున్నాడు. కాబట్టి అట్టి శ్రద్ధయే అవుతున్నాడు. శ్రద్ధ అటువంటి వాడు అంటే ఏమిటి? జీవుడు శ్రద్ధయే స్వరూపమై ఉన్నాడు. అందుకనే యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పారు కదా. అందుచేత అటువంటి శ్రద్ధాస్వరూపం. శ్రద్ధామయం పురుషో యో అశ్రద్ధస్య యవసః యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాహాం ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాహాం. ఇప్పుడు చెప్తున్నారు సాత్వికాః
దేవాన్ యజంతే రాజసాః యక్షరాక్షాంసి తామసాః భూతగణాన్ ప్రేతాంచ యజంతే. ఎవరెవరు ఏ ఏ పూజలు చేస్తారు, ఎలాంటిగా ఆచరిస్తారు, ఏ విధమైనటువంటి నామాలు చదువుతారంటే సాత్వికులు ఉన్నారనమాట. సాత్వికులు అంటే ఎవరు? సత్వగుణం, ప్రశాంతంగా ఉంటుంటారు. ఒక అలజడి రేగినా వీళ్ళ మాత్రం ఎలా ఉంటారు? నిండుకుంటూ ఎలాగైతే తొనక్కుంటూ ఉంటుందో అలా ఉంటారు. కొంతమంది ఇదిలో అలజడి రేగినా ప్రశాంతత అయిపోతారు, ఇంట్లో అలజడి రేగినా అశాంతి. అశాంతి కొత్త సుఖం అన్నాడు. అశాంతి సుఖమే లేదట. అందుచేత ఇప్పుడు మనం ప్రశాంతిగా రావాలి. ముందు ప్రశాంతిగా రావాలంటే మన ఇల్లే ప్రశాంతి నిలయం చేసుకోవాలి. అర్థమైందా? ఎక్కడో అక్కడ ప్రశాంతి నిలయం వింటాం, ఎక్కడ బాబా గారి దగ్గర. కానీ ఇల్లు మన ఇల్లే మనం ప్రశాంతి చేసుకోవాలి. ప్రశాంతి చేసుకోవాలంటే అశాంతి వాతావరణానికి కావలసిన సామగ్రి తీసేయాలి. అర్థమైందా? వీళ్ళు ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చూడడానికంటే అక్కడ చెత్తలా తీసి అది వేసామనుకోండి, హాయిగా నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా. ఎక్కడ అక్కడే చెత్త నుంచి అనుకోండి, అప్పుడు ఇంత నీట్ ఉంటుందా? ఉండదు. అది అందుకని ఈ విధంగా ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం అన్నట్టే. ఉత్తమం సుఖం అంటే ఏంటంటే ప్రశాంత మనసం. మనస్సు ఎలా ఉండాలి? ప్రశాంతిగా ఉండాలి. అది చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు యజంతే సాత్విక దేవ. సాత్వికులు దేవతల్ని పూజ చేస్తారు. అర్థమైందా? చక్కగా యజంతే అంటే ఏంటి? పూజకి యజ్ఞ శబ్దమే. యజ పూజ సంగత కరణ దానాదీనాం. పూజ చేసిన యజ్ఞమే. సంగతి ఏంటి? బ్రహ్మాత్మైకి విచారణ చేసిన ఇది కూడా యజ్ఞమే. ఇది పూజ సంగతి కరణ. అర్థమైంది కదా? ఇవన్నీ కూడా ఏమిటి? మనకి యజ్ఞాల కిందే లెక్క అన్నమాట. అందుకని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు రాజసాహ యక్షరక్షాంసి. ఇక రాక్షసులు ఎవరినైతే పూజ చేస్తారంటే యక్షుల్ని, రాక్షసుల్ని, వాళ్ళనేమో పూజిస్తారు. రజోగుణం కావాలి. ప్రేతేన మూలగతాంశ్చాన్యే యజంతే నా తామసా జనాః. ఇక ప్రేతాన్ రాజసులు యక్షరక్షాంసి. ఆ రాక్షసులు వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ పనులు అవుతే వాటి కోసం వాళ్ళు చూస్తుంటారు. ఇక తర్వాత ప్రేతాన్ భూతగణాంచాన్యే యజంతే తామసా జనాః. వాళ్ళు రాక్షసులు ఎప్పుడూ కూడా నీతి నిజాయితీ ఉండదు వాళ్ళకి. వాళ్ళకి మనసులో బుద్ధి వస్తే అది నెరవేరిపోవాలి. అది మంచి చెడ్డని చూడరు. వాళ్ళని వాళ్ళ పేరే రాక్షసుని పెట్టారు, అందుకనే అంటారు. అందుచేత వీళ్ళకి ఎలాంటి తామసులు ప్రేతాన్ భూతగణాంచన్య. వీళ్ళంతా ప్రమద గణాలని, ఇక అది భూతగణాలని, ఇలాంటి కొన్ని ఉంటుంటాయి లోకంలో అన్నమాట. వాటిని వీళ్ళని వారు ఎవరు పూజిస్తారు. కొంతమంది తమో గుణములు ఎక్కడ రాత్రి వేళ అక్కడ పోతారు, ఎక్కడ శ్మశానానికి, అక్కడ కూర్చొని జపం చేస్తారు. కొంతమంది ఆ శవం మీద కూర్చొనే చేస్తూ ఉంటుంటారు. రకరకాలు వీళ్ళందరూ కూడా. అందుచేత మనకి ఏం కావాలి? మంచి దేవతలని ఉపాసన చేసుకోవాలి. అది చక్కగా ఎవరైతే మనకి ఇష్టదేవతలు మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఎన్నుకొని మనం ఉపాసన చేసుకుంటే చాలు. అది చెప్పబోతున్నాడు. కాబట్టి అసుర స్వభావం గల వారు ఆచరించే ఘోర తపస్సులు త్యాజ్యములని 2 శ్లోకం ద్వారా చెప్పబోతున్నాడు. వారు ఆచరించే ఘోరమైన తపస్సులు ఉన్నాయే అవి ఎందుకు పనికిరావు. అర్థమైంది కదా? ఏమి లాభం? హిరణ్యకశిపుడి కంటే గొప్ప తపస్సు చేసేవాడు ఉన్నాడు చెప్పండి. బ్రహ్మాండమైన తపస్సు చేశాడు, ఇంద్రలోకాన్ని జయించుకున్నాడు. అన్ని లోకాలు ఈ చేతిలోనే ఉన్నాయి. ఎవరి చేతిలో? హిరణ్యకశిపుడు. అర్థమైందా? ఇక మనకి ఏం అంతకంటే ఎక్కువ చెప్పండి. కానీ ఏం లాభం? ఎంత చదువు ఎన్ని విన్నాను కానీ హీనుడు అవగుణంబో మానలేడు. అర్థమైందా? ఇక చదువెందుకు? అందుకని ఆ చదువు అన్నటువంటిది విద్య అనేది సంస్కారం రావాలి. రోజు జరుగుతుంటాయి మంచి చెడ్డ,
దాంట్లో సంస్కారం మన సంస్కారం మనం చెడిపోకూడదు. ప్రేతాన్ భూతగణాంచన్య యజంతే తామసా జనా అది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు యజంతే తామసా జనా, సత్వగుణము కలవారు దేవతలను, రజుగుణము కలవారు యక్షులను, తమోగుణము కలవారు భూత ప్రేతాది గణములను పూజిస్తున్నారు. ఇది సంగ్రహం చెప్పేశాడు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా దంబాహంకార సంయుక్తా కాళరాత్ర్యాగివృతా. అది చెప్తున్నాడు. కామరాగ బలాన్వితా అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా. ఇంకెలాంటిది వీళ్ళ పని ఎలాగుంటాయంటే, అసలు స్వహముఖాలు ఆచరించిన తపస్సు ఎలాగుంటాయంటే అశాస్త్ర విహితం, వారి శాస్త్రంలో ఏది కథలాగే ఉంటాయి. అదే భార్యాభర్తలు, ఆ భర్తకారం ఇప్పుడు మొక్కుకున్నారట సత్యనావ్రతం చెయ్యాలి. సరే సత్యనావ్రతం కోసం ప్రారంభం చేస్తానికి పొద్దుగా అనిపించారు. వచ్చారు. రేపు తెల్లవారు 7:30 రావాల్సి వస్తానికని చెప్పినారు. సామాన్లు లిస్ట్ ఇచ్చినాడు. అర్థమైందా? ఇక ఈరు అంత లోభి అనమాట. అర్థమైంది. ఒకటో రెండో తెచ్చాడు. 10-15 వస్తువులు రాస్తే ఈ లోపి 2 వస్తువులు ఒకటో ఇచ్చాడు. అలా ఊరుకున్నాడు. ఇక పంతులు గారు అటు పనులు ఎక్కడ అంటున్నాడు. అది ఏమయ్యా ఎన్నిసార్లు అడుగుతావు? కొబ్బరికాయ ఎక్కడ అంటాడు. అప్పటి నీకు పంతులు తెలీదా? అక్కడ ఎలాగ చెప్తావు? రోజు యజ్ఞోపవీత దక్షిణాన్ని సమర్పయామని చెప్పు. ఇప్పుడు అటు పండ్ల దక్షిణాన్ని సమర్పయామి, కొబ్బరికాయలాది అక్షతాన్ని సమర్పయామి, మామిడి పత్రిలాది అక్షత చెప్పుకోవడం కాచ వాచ కాదరిద్రం అయిపట్టింది నీకు అని అడుగుతున్నాడు. అదే ఒకటి చెప్తావు, అది ఎలాగ చెప్తావు యజ్ఞోపవీతార్థ ప్రతి సంవత్సరం ఉన్నావా? మరి ఈ సంవత్సరం మొత్తం చెప్పబోయమే మొత్తం అంతా చూసావా? ఇదేమిటిది? ఇది లోభత్వం, తమోగుణం. కాబట్టి అజ్ఞానం. ఈ విధమైనటువంటి తపస్సు చేస్తే ఏమైనా లాభం ఉంటుందా? ఆయనకే మర్చిపోద్ది, మనకి మర్చిపోద్ది. అందుచేత ఈ విధమైన తపస్సు చేయకూడదు. మనం చేసే తపస్సు ఏమిటి? లోకా సమస్త సుఖినో భవంతు. ఆ విధంగా చేసుకోవాలన్నమాట తపస్సు. చెరపకరా చెడేవు అంటారు. ఎవరికైనా చెరపాలని మనం అనుకుంటే భగవంతుడు ముందే మనల్ని చెరిపేస్తాడు. అర్థమైందా? మనం ఇతరు చెడిపోవాలనుకుంటే చెడిపోయేవాడు ఎవడు? కానీ వాడు చెడిపోడు అంత తొందరగా. వీడియో మీద తపస్యాలు ఏమి చెడిపోవాలని సంకల్పం చేయడానిక? ఈర్ష్యాద్వేషంతో నేను ఎలాగా చెడిపోయాను వాడు చెడిపోవాలనుకుంటాడు. వాడు ఎప్పుడు చెడిపోడు. వాడు పుణ్యం ఉన్నంత వరకు వాడు చదవనే చదవడు. అది చెప్తున్నారు. అశాస్త్రవీతం ఈ విధంగా అశాస్త్రవీతం ఘోరం తప్యంతే ఏ తపోజనా ఘోరం తమంతే. అది అశాస్త్రవీతం ఘోరం తప్యంతే ఏ తపోజనా. అర్థమైంది అందరికీ? అంటే ఇక్కడ ఏమిటి? శాస్త్రమునందు విధింపబడిన కార్యములను ఎవరూ చేయరాదని గీత శాసించున్నది. శాస్త్రవిహితం అంటే శాస్త్రమునందు శాస్త్ర విధింపబడిన కార్యాలు. శాస్త్రం చెప్తుంది ఏదైతే విధించమందో అది చెయ్యాలి. ఏమిటది? మనకి శాస్త్రం చెప్పింది. నువ్వు చక్కగా భగవంతుణ్ణి ఆరాధన చేసుకో. భగవంతుడి దగ్గర అశుద్ధమైన వస్తువు ఇప్పుడు నైవేద్యమో పెట్టకో, శుద్ధమైన వస్తువు నైవేద్యం పెట్టు అంటారు. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది అన్ని దేవుడికి సమర్పించి తినొచ్చలే అనుకోని అక్కడే పెట్టాడు అనుకో, అది శాస్త్రం పెట్టాడు. ఎవడో పెడితే అంత దీశాలు పెడితే గొడవలే. కన్నప్ప మాంసమే పెట్టాడు. అర్థమైందా? ఆయన ఏం పెట్టాడు? మాంసమే పెట్టేశాడు. హాయిగా ఆయన పెట్టి మాంసాన్ని నవ కొత్తగా అప్పుడే వండినటువంటి మనకి వరల్లాగా ఉన్నాయట. ఏమిటి ఆయన? అర్థమైందా? నైవేద్యం ఏం పెట్టాడు? కన్నప్ప మాంసం పెట్టాడు. మనం పెట్టగలమా? ఎందుకు పెట్టలేము? ఆయన పెడితే మన తప్ప అంటాం. ఆయన అవసరమైతే కన్ను తీసి పెట్టాడు, నీళ్ళు కాపుతుంటే. ఇంకా రెండో కళ్ళు అంటే నేను కళ్ళు పెట్టాడు. మనం మాంసం అంటే పెడతాం, కళ్ళు తీసి పెడతామా? అందుచేత అశాస్త్రవీతం ఘోరం తప్యంతే ఏ తపోజనా. ఏ జనా
తప్యంతే ఈ విధమైనటువంటిది చెప్తున్నాడు. అందుకు తామస ఇవి కొంతమంది ఘోరమైన తపస్సులు, భయంకర తామస క్రియలు శాస్త్ర విహితాలు కావు. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధములకు అట్టి క్రియలు నింద్యములే అవును. ఇవన్నీ ఏమిటి? శాస్త్రము ఏదైతే చెప్పిందో విరుద్ధం ఉందో అవన్నీ విడిచిపెట్టవలసి నింద్యములే అనమాట. ఆ పనులు కూడా తప్యంతే ఏ తపోజనాహ అన్నాడు. వాస్తవముగా తపస్సు అనగా ఏమిటి? మనకి తపస్సు అంటే శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత. శీతోష్ణాది సుఖ దుఃఖాది ద్వంద్వ సహిష్ణుత. అది తపస్సు అనగా అంతఃకరణంలో గల దోషములను భస్మం అనొచ్చటి తపస్సు అంటే. కానీ దేహాదులను క్షీణింప చేయటం కాదు, ఎరుంగవలేను. అర్థమైందా? తపస్సు అంటే అంత తెలిసింది అందరికీ. తపస్సు అంటే ఏమిటి? అంతఃకరణంలో ఉన్న దోషాలు పోవడానికి తగినటువంటి సాధన ఎలా ఉందో ఆ సాధనని ప్రారంభిస్తే అప్పుడు మనము ఏమవుతాం? తపస్సులో ఉన్నట్టు. ఇంకో 10 రోజుల్లో ఆ తపస్సు పరిపక్వానికి వచ్చి మొత్తం చక్కని స్థితికి తీసుకొస్తుంది. అందుకని తప్యంతే. కావున అట్టి తమస్సునే ఆశ్రయింపను కానీ తనకును ఇతరులకును ఉపద్రవం లేనట్టి క్రూర తపస్సులను చేయకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా రావణాసురుడు వీళ్ళందరూ హిరణ్యకశిపుడు వీళ్ళు చేసే తపస్సులు ఏమిటి? ఘోరమైన తపస్సు. తప్పితే అనేనేది తపహ. ఏ సాధన చేత మన ఇంద్రియాలన్నీ తప్పింప చేయబడుతున్నావో ఆ సాధనే తపస్సు అన్నాడు అన్నమాట. కామరాగ బలా దంబాహంకార సంయుక్తా కామరాగ బలాన్వితా. ఇంకా చెప్తున్నాడు కామరాగ బలాన్వితా అంటే ఏమిటి? ప్రాపంచికమైనటువంటి బలములు ఎన్ని ఉన్నాను, దైవ సంబంధము లేనిచో అవన్నీ నిరూపములే యగును అన్నాడు. అర్థమైందా? అవన్నీ ఏమిటి? పనికిరావు అవన్నీ. అందుచేత మనం ఇప్పుడు దంబాహంకారములతో కూడేది చేయకూడదు. అర్థమైందా? దంభం అంటే ఏమిటి? లేని గొప్పలు చెప్పుకోవడం. అహంకారం అంటే ఏమిటి? నేను లేకపోతే ఈ పనే కాదు అంటారు. వీటితో సంయుక్తమైనటువంటి కామము రాగము. కామఫలం రాగఫలం అన్నమాట. అందుచేత కర్షయంత శరీరస్థం భూతగ్రామచేతస మాంచైవ అంతఃశరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. కర్షయంత శరీరస్థం ఇప్పుడు చెప్తున్నాడు. అశాస్త్ర విహితం అని చెప్పుకొచ్చి ఈ శ్లోకంలో కర్షయంత శరీరస్థం. ఏ జనులైతే శరీరమునందున్న ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతముల యొక్క ఆ పంచభూతముల సముదాయము లేక ఇంద్రియ సమూహముచే ఉపవాసాలచే శుష్కింప చేసుకోవడం. ఎవరైతే పంచభూత సముదాయమా లేకపోతే మనకున్నటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఆకాశం ఇవే అంటారు, పంచమహాభూతాలు అంటారు. ఆ విధంగా ఏ జనులు శరీరమున ఉన్నట్టు పంచభూత సముదాయము లేక ఇంద్రియ సమూహమునకు ఉపవాసే శుష్కింప చేయుచున్నాడో అలాగనే ఇంకా ఏం చెప్పాడు? భూతగ్రామం అచేతస. భూతగ్రామం అనేది భూతముల యొక్క సమూహం అన్నమాట. అది గ్రామం అంటే ఎప్పుడు వస్తుంది? 10 ఇల్లు ఉంటేనే గ్రామం. లేకపోతే ఆ వంటిల దగ్గరికి వెళ్ళి వచ్చావు అంటాడు. గ్రామంలో అంటావు. ఏమంటావు? ఆ వంటిల దగ్గరికి వెళ్ళి వచ్చావా లేదా అంటాడు. అందుచేత ఆ కామరాగ బలాన్విత ఈ విషయం ఉన్నప్పుడు ఆ కామం అంటే కోరిక అది అటువంటివి లేకుండా ఉండాలి. కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతస మాంచైవాంత శరీరస్థం భూత్వా తాన్ విద్యాసుర నిశ్చయ అన్నాడు. కర్షయంత శరీరస్థం. శరీరస్థం అంటే ఏమిటి? శరీరంలో ఉన్నటువంటి వారిని శరీరస్థం అంటారు. శరీరే స్థిత శరీరస్థం అన్నమాట. అంటే శరీరం లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి కర్షయంత
అంటే ఏమిటి? మనం అతన్ని రెండు విధాలన్నమాట. ఎవడైతే శాస్త్రము నుండి ఏదైతే ఉందో విధముపడిన కార్యాలు ఏమి చేయరాదని గీత శాసిస్తున్నది. అలాగనే ఘోర తపస్సులు కానీ, భయంకరమైన రాశితామస క్రియలు కానీ శాస్త్ర విహితాలుగా కాబట్టి అవన్నీ విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాడు. చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? శరీరే భూతగ్రామం. భూతగ్రామం అంటే భూతముల యొక్క సమూహం. అర్థమైందా? గ్రామం అంటే ఏమిటి? సమూహం. 10 మంది ఉంటేనే గ్రామం. అంటే ఏంటి? ఇక్కడ భూతగ్రామాలు, ఇక్కడ పంచమహాభూతాలు లేక ఇంద్రియాలు కూడా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా కలిసే వస్తుంది. అయితే కర్షయంత ఏమి ఈ ఉపవాసాల చేత ఏం చేస్తారు? శుష్కింప చేయవారును. భూతగ్రామం అచేతస కర్షయంత శరీరస్థం. ఈ ఏదైతే శుష్కింప చేస్తూ ఉన్నాడో ఆ శరీరమునందు ఏమి అంతర్యామి, అంతర్యామిగా మాం నన్ను ఎవడైతే శుష్కింప చేయువారును కష్టపెట్టువారును అని ఈ ప్రకారముగా దంభహంకార సంయుక్త కూడిన వారును కామరాగ బలాన్విత, కామము రాగము బలము కలవారును అచేత సహా అవివేకులి అశాస్త్ర విహితం. అంటే ఏమిటి? శాస్త్రాన్ని చక్కగా తెలుసుకోలేనటువంటి వాడు, శాస్త్ర విధిని కూడా ఆచరించిన వాడు ఘోరం అని చెప్పాడు. అంటే ఏమిటి? తనకు ఇతరులకు కూడా బాధాకరమైన పనినే చేస్తున్నాడు, కానీ మంచి పని వాడు చెయ్యడు. అందుచేతే వాడెవడు అసుర స్వభావం అని చెప్తున్నాడు. అర్థమైందా? అసుర స్వభావాలు చేసే పని ఏంటంటే తనకు హానే, ఇతరులకు హానే. మీకు ఇంతమంది ఒక కథ చెప్పాం కదా, విన్నారు కదా, విద్యాప్రకాశం స్వామి చెప్పిన కథ. ఒక ఇద్దరు మనుషులు అనమాట. వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. పాఠాలు వేసేసుకున్నారు. వాళ్ళు బోల్డ్ భూములు వాళ్ళకి. ఈ పక్క ఒక 50 ఎకరాలు, ఆ పక్క ఒక 50 ఎకరాలు, తూర్పుకి పొడమటికి అనమాట. హైదరాబాద్ 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంటే అటు వాడు కూడా ఇటుడికి పంచేసుకున్నారు. పంచుకున్న తర్వాత ఇప్పుడు తాపత్యం పెరిగిపోయింది ఇద్దరికి. వాడికన్నా నేను పెద్ద అయిపోవాలా, నాకంటే వాడు పెద్ద అయిపోవాలి. పెద్ద అయిపోవాలని వెళ్ళారు. నువ్వు ఇలాగ పెద్ద కాలేవు, నువ్వు ప్రధానమంత్రి అయిపోయినా నీకు ఇబ్బందే, నువ్వు అంత పెద్ద కాలేవు. కాబట్టి దేవుడిని మొక్కుకోండి. ఒక సలహా చెప్పాడు. ఆయన ప్రత్యక్షమైన వరమును కోరుకున్నారా పెద్ద అయిపోతున్నాడు. ఇద్దరు తపస్సులు ప్రారంభించారు. వాడు ఆ పక్క, వీడి పక్క. తపస్సు ప్రారంభించి కొద్ది దినాలకు దేవుడు వచ్చాడు. పెద్దోడి దగ్గరికి వెళ్ళాడు. ఏం కావాలి చెప్పన్నాడు. నువ్వు చిన్నోడి దగ్గరికి వెళ్ళావా లేదా? ముందు అక్కడికి వెళ్ళిరా అన్నాడు. నీకు చిన్నవాడి సంగతి ఎందుకు అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తే ఆయన ఏం కోరుకుంటాడో దాన్ని బట్టి నేను కోరుకోవాలన్నాడు. సరే నువ్వు కోరుకుంటే కోరుకో, మళ్ళీ మాత్రం నేను రావనన్నాడు. ఎవరు అంటే ఒకసారి వస్తాను, నువ్వు మళ్ళీ రావాలంటే మళ్ళీ తపస్సు చేయాలి నువ్వు. అర్థమైందా? ఇప్పుడు చేసిన తపస్సుకి సరిపోయింది ఇది అన్నాడు. సరే ఆయన అన్నాడు, మరి రావక్కర్లేదు, ఒక సలహా చెప్తాను, అది ఆయనతో చెప్పు. ఏమిటంటే వాడు ఏం కోరుకుంటే అంతకంటే 2 వంతులు నాకు ఇచ్చి చాలు, అంతకన్నా మరి నాకు అవసరం లేదు అనేసాడు. అది అర్థమైందా? వీడు ఏమిటంటే వాడికని వీడు పెద్ద అయిపోవాలి. వాడు ఏమిటంటే 1,00,000 ఎకరాలు భూమి కోరుకోను అనుకో, వీడు 2 లక్షల ఎకరాలు వస్తాయి. అర్థమైందా? లేకపోతే వాడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారనుకో, వీడు 3 దేశాలకు ప్రధానమంత్రి అయిపోతాడు. అందుకనుకో సరే వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు అంటున్నాడు, మా అన్న దగ్గరికి వెళ్ళి వచ్చావా అన్నాడు. నీ దుంపా దగ్గర ఇంతవరకు నేను తపస్సు చేసిన వాడికి వెళ్ళాను, కానీ ఎవడు ఇలాంటి ప్రశ్నలు వేసేవాడు ఎవడో లేడు. అన్న దగ్గరికి వెళ్ళావా? తమ్ముడి దేవుడు మీ తపస్సులో అంటున్నాడు. సరే వెళ్ళాను. ఏం కోరుకున్నాడంటే నీ దగ్గరికి వెళ్ళి రమ్మన్నాడు. నేను రాను అనేసినాను. అయితే మళ్ళీ ఏం కోరుకున్నాడు? నువ్వేం కోరుకుంటే అంతకు 2 వంతులు ఉండాలి అటు వాడికి అన్నాడు. వీడు అనుకున్నాడు, సత్యామరా, ముందు ఆయన దగ్గరికి నా దగ్గర రాకుండా మునిగిపోయింది. ఇప్పుడు సరే జరిగిపోయింది కానీ వాడికి అయ్యా నేను ఒక 10 నిమిషాలు ఆలోచించుకొస్తామన్నాడు. 10 కుదరదు, 5 నిమిషాలు ఆలోచించు, నేను నాకు ఇక్కడ వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చినా అని ఎంత పని నాకు అన్నాడు. 5 నిమిషాలు ఆలోచించాడు. 1, 2, 3 అన్నాడు విష్ణుమూర్తి. వెంటనే వాడు అన్నాడు, నాకు కుడుకొని తీసి పారే అన్నాడు. వెంటనే అర్థమైందా?
ఇది వాడు కోరుకున్నాడు. వీడు కురుకొని పోయింది, వాడికి 2 కళ్ళు పోయింది. ఈ తపస్సులు ఏమి తపస్సులు? అతనికి నష్టమే, ఇతరులకి కూడా నష్టమే. అందుచేత ఇలాంటి తపస్సులు ఉండకూడదు. ఏమి అది చెబుతున్నాడు, ఇలాంటి తపస్సులు ఉంటే చాలా నష్టమని. కాబట్టి అసలు స్వభావమైనటువంటి తపస్సులు. అందుకు మనం ఏం చేయాలి? మంచిగా తపస్సుని నడుచుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఇటువంటి తపస్సుకు ఆచరణమైనటువంటి యోగ్యమైనటువంటి స్థితిని భగవంతుడు మనకి సదా రక్షించుగాక. ఓం.